మిగిలిన గెస్ట్ల దగ్గర కూడా మనం వెళ్దాం. భుజంగరావు గారు, ఆడియో క్లియర్ గా ఉంది అప్పుడు? భుజంగరావు గారు, మీరేం చెప్తారు? ఆకునూరు మురళీ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక సంబంధించి, అలాగే ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చేసినటువంటి ఈ ప్రకటన మీద ఏం చెప్తారు? ఇప్పుడు ఆకునూరి మురళీ గారు అంటే తాను నియమించిన విద్యా కమిషన్ కు చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి. నిర్దిష్టమైన సూచనలు చేయమంటే 18% తగ్గకుండా విద్యారంగానికి కేటాయింపులు చేయాలి బడ్జెట్ లో అని చేసిన ప్రధానమైనటువంటి సూచన ఏమైంది? ఎందుకు పట్టించుకోలేదు? 8.22% బడ్జెట్ కేటాయింపులు ఎందుకు పరిమితం చేయాల్సి వచ్చింది? అంటే కమిషను సిఫార్సులను తుంగలో తొక్కుతూ ఇవాళ ముఖ్యమంత్రి తానుగా తన నిర్ణయాలు అమలు చేస్తున్నాడా, లేదా విద్యా కమిషన్ సూచించిన సిఫార్సుల్లో అనేక ఉపాధ్యాయ సంఘాలుగా విద్యావేత్తలుగా మేము విద్యా రంగాన్ని నష్టపరిచే అంశాలను మీరు అనేక సార్లు డిబేట్ పెట్టినప్పుడు కానీ మా ఆవేదనను కమిషన్ కు సంఘ నాయకులు తీసుకుపోయి ప్రతిపాదించిన సందర్భాల్లో కమిషన్ చైర్మన్ నిర్లక్ష్యం చేసింది. ఈ రోజు చర్చ ఇంత విస్తృతంగా ఇంత లోతుగా జరుగుతున్న దాన్ని ఇంత నిర్లక్ష్యం చేస్తూ పట్టించుకోకపోవడం ఏంది అంటున్నాను. ఈ విద్యారంగం మాది అంటే రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్యులకు సంబంధించినదిగా లక్షలాది మంది నిరుపేద బడుగు బలహీన దళిత వర్గాల పిల్లలు విద్యా అవకాశాల్లో చదువుకునే స్థితి లేనటువంటి వాళ్ళు చదువుకునే స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు చదువుకున్న దాని మీద ఇష్టానుసారంగా విద్యామంత్రి తానే ముఖ్యమంత్రి నేనే అయినటువంటి సందర్భంలో వికటించే ప్రయోగాలు చేస్తే ఇది దేనికి మంచిది అని అడుగుతా ఉన్నా నేను. అన్ని రంగాలు సర్వనాశనం అయిపోయినాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏ రంగం కూడా బాగాలేదు. ఇక మిగిలింది విద్యారంగం. విద్యారంగం విధ్వంసానికి గురైతే ఒక జనరేషనే మొత్తం పాడైపోద్ది కదా, భవిష్యత్తు తరాలే దెబ్బతింటాయి కదా. ఇవాళ 5+3+3+4 అనేటువంటిది NEP 2020లో ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపాదించినప్పటికీ తీసుకొచ్చినప్పటికీ కూడా ఇలా 2026 అంటే అమలుకు పూనుకోకుండా ఇంకా అనేక రకాలైనటువంటి చర్చల్లో విస్తృతంగా జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో అమాంతంగా మీద వేసుకొని ఇవాళ 5+3+3+4 నేను అమలు చేస్తా అనే విధంగా ఇవాళ పాఠశాల విద్య ఇవాళ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉండవు, ఇంటర్మీడియట్ బోర్డు ఆ రకంగా రెండింటినీ కలిపేసి ఈ ప్యాటర్న్ తీసుకుంటాము అని అన్నప్పుడు ఒక చర్చ ఏమొస్తుంది? CBSE విధానాన్ని ఈ ప్రభుత్వం అమలు చేయదలుచుకున్నదా, ICSE విధానాన్ని అమలు చేయదలుచుకున్నదా? ఒకవేళ అలా అమలు చేయాలని అనుకున్నప్పుడు విద్యార్థుల అభ్యసన బోధన సామర్థ్యాలు మావి, అభ్యసన మానసిక స్థాయిలు వాళ్ళని పరిశీలించి కొంత గడువిచ్చి మానసికంగా ప్రిపేర్ చేసి ఉన్న పరంగా మేము రద్దు చేస్తాము అందులోకి వెళ్ళిపోతాము అని అనడము ఆశించిన ఫలితాలు రాకపోగా విధ్వంసానికి గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. విద్యారంగం కనుక ప్రమాదం అయితే విద్యామంత్రి తానుగా విఫలమవ్వడమే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా ఒక అపవాదం ముట్టగట్టుకున్నటువంటి వ్యక్తిగా చరిత్రహీనుడిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మిగిలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నేనేమంటున్నానంటే +2ను ఆహ్వానిస్తున్నాం. బోర్డ్ ఆఫ్ సెకండరీ అలాగే ఉంటది, +2 అనేటువంటి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇలాగే ఉండాలి. అనేక రకాలైనటువంటి నష్టాలు అనేక రకాల పరిస్థితులు మారినటువంటి నేపథ్యంలో ఈ రెండు కూడా ఒక హిస్టారికల్ ప్రీ యూనివర్సిటీ కోర్సు మల్టీపర్పస్ కోర్సుగా 12th క్లాస్ వరకు ఉన్నటువంటిది బైఫర్కేట్ అయ్యి 10th క్లాసుతో ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఒకటిగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఒకటిగా ఉండి మంచి ఫలితాలు ఇస్తున్న సందర్భాల్లో ఏమి ప్రయోగాలు ఇవి పిచ్చి ప్రయోగాలు కాకపోతే? అంటే ఉద్యోగ సంఘాలను గెజిటెడ్ సంఘాలనేమో డైవర్షన్ చేస్తూ ఏసీబీ కేసులంటూ భయపెడుతూ మానసిక ఆందోళనకు గురి చేస్తూ 5 DL అడగకుండా PRC అడగకుండా చచ్చిపోయినటువంటి రిటైర్డ్ వాళ్ళని పట్టించుకోకుండా ఇక మా గొంతులు నొక్కేసే కార్యక్రమం చేయాలంటే మొత్తానికే వెసరు పెడితే విద్యా రంగమే పోతున్నది. ఈ అంతా కూడా కకావికలమై మీ వాయిస్ పిక్సెల్ అవుతుంది భుజంగరావు గారు, మళ్ళీ కరెక్ట్ చేద్దాం. వాయిస్ కొంచెం ప్రాబ్లం ఉంది. PCR చారకొండ వెంకటేష్ గారు విద్యా కమిషన్ మెంబర్ జాయిన్ అయ్యారు.